ఈ వీడియోలో ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించుటకు దేవుడు ఐగుప్తు దేశంపై ప్రయోగించిన 10 తెగుళ్లను గూర్చి ఈ వీడియోలో మనం తెలుసుకుందామా. ఇశ్రాయేలీలను కనాను నడిపించుటకు, వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు ఫరో నిరాకరించినప్పుడు సర్వశక్తుడైన దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంపై ప్రయోగించిన ఆయుధాలే ఈ 10 తెగుళ్లు. ఇవి చరిత్రలో మర్చిపోలేని అత్యంత ప్రాధాన్యత సంచరించుకున్న సంఘటనలు. ఇవి ఐగుప్తులో సంభవించిన కాలము క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం. అయితే అసలు ఆ 10 తెగుళ్లు ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా నీరు రక్తముగా మారడం, రెండవదిగా కప్పలు వచ్చి ఐగుప్తు దేశాన్ని పాడు చేయడం, మూడవదిగా పేలు వచ్చి ఐగుప్తీయులను బాధించడం, నాలుగవదిగా ఈగలు వచ్చి ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేయడం, ఐదవదిగా పశువులకు తెగులు వచ్చి మరణించడం, ఆరవదిగా సన్నపు ధూళి పొక్కులుగాను దద్దుర్లుగాను మారి రాజు మొదలుకొని ఖైదీ వరకు బాధించడం, ఏడవదిగా వడగండ్లు పిడుగులు పడి ఐగుప్తు దేశంలోని పంటలు పశువులు మనుషులు చనిపోయారు, ఎనిమిదవదిగా మిడతలు వచ్చి ఐగుప్తు దేశపు పంటలన్నిటినీ తినివేశాయి, తొమ్మిదవదిగా 3 దినములు గాఢాంధకరపు చీకటి ఆ దేశమంతటా కమ్మింది, పదవదిగా ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానమంతా చనిపోయారు. చూసారు కదండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.